హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీ లైఫ్ ప్రాసెస్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ రెస్పిరేషన్, శ్వాసక్రియ అనే అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us see that activity 5.4. Take some freshly prepared lime water in a test tube. మనం ఒక టెస్ట్ ట్యూబ్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి లైమ్ వాటర్ తీసుకోవాలి. బ్లో ఎయిర్ త్రూ దిస్ లైమ్ వాటర్. మనము ఒక రబ్బర్ గొట్టం సహాయంతో మౌత్లో నుండి గాలిని ఈ లైమ్ వాటర్లోకి ఊదాలి. నోట్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ ఫర్ ద లైమ్ వాటర్ టు టర్న్ మిల్కీ. సో ఎంతసేపటికి మనకు ఈ లైమ్ వాటర్ అంతా మిల్కీగా మారుతుందో మనం టైం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, యూజ్ ఎ సిరంజ్ ఆర్ పిచికారీ టు పాస్ ఎయిర్ త్రూ సమ్ ఫ్రెష్ లైమ్ వాటర్ టేకెన్ ఇన్ అనదర్ టెస్ట్ ట్యూబ్. ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో కూడా ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి లైమ్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ ఒక పిచికారీ లేదా సిరంజ్ సహాయంతో రబ్బర్ గొట్టం ద్వారా ఎయిర్ని ఈ లైమ్ వాటర్లోకి పంపాలి. నోట్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ ఫర్ దిస్ లైమ్ వాటర్ టు టర్న్ మిల్కీ. సో ఇక్కడ కూడా ఎంతసేపటికి ఈ లైమ్ వాటర్ అనేది మిల్కీగా మారుతుందో టైం నోట్ చేసుకోవాలి. వాట్ వీ కెన్ అబ్జర్వ్ దిస్ యాక్టివిటీ. మనం ఈ యాక్టివిటీ ద్వారా ఏం అబ్జర్వ్ చేసాం? ఏ టెస్ట్ ట్యూబ్లో లైమ్ వాటర్ తొందరగా మిల్కీ వైట్గా కన్వర్ట్ అవుతుంది? ఏ ఆర్ బి? సో బి టెస్ట్ ట్యూబ్లో మనకు లైమ్ వాటర్ అనేది తొందరగా మిల్కీ వైట్గా మారడం మనం గమనించవచ్చు. వై? ఎందుకు బి టెస్ట్ ట్యూబ్లో తొందరగా మిల్కీ వైట్గా మారింది? మనం ఎప్పుడైతే గాలిని మౌత్ ద్వారా బయటికి ఊదుతామో ఆ బయటకు వచ్చేటటువంటి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్తో మిక్స్ అవ్వడం వల్ల మనకు ఈ లైమ్ వాటర్ అంతా కూడా మిల్కీ వైట్గా కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం టెస్ట్ ట్యూబ్ ఏలో మనం చూసినట్టయితే ఇక్కడ సిరంజ్ ద్వారా వచ్చేటటువంటి ఎయిర్లో లెస్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో కాబట్టి ఇట్స్ టేక్ లాంగర్ దాన్ దిస్ టెస్ట్ ట్యూబ్ బి. సో ఈ టెస్ట్ ట్యూబ్తో పోల్చుకుంటే చాలా టైం చేసుకున్న తర్వాత మిల్కీ వైట్గా లైమ్ వాటర్ చేంజ్ అవ్వడం మనం గమనించవచ్చు. మనం ఏదైతే మౌత్ ద్వారా గాలిని ఊదామో ఆ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఏదైతే సిరంజ్ లేదా పిచికారీ ద్వారా గాలిని పంపామో ఆ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 5.5. ఇంకొక యాక్టివిటీని అబ్జర్వ్ చేద్దాం. టేక్ సమ్ ఫ్రూట్ జ్యూస్ or sugar solution and add some yeast to this. Take this mixture in a test tube fitted with a 1-hole cork. సో ఇలా మనము ఒక టెస్ట్ ట్యూబ్ కానీ ఒక కోనికల్ ఫ్లాస్క్ కానీ ఒక థర్మోస్ ఫ్లాస్క్ కానీ తీసుకొని అందులో షుగర్ సొల్యూషన్ లేదా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి. దానికి కొద్దిగా ఈస్ట్ పౌడర్ని యాడ్ చేయాలి. తర్వాత మౌత్కి 1 హోల్ ఉన్నటువంటి ఒక రబ్బర్ కార్క్ని ఉంచాలి. ఫిట్ ద కార్క్ విత్ ఎ బెంట్ గ్లాస్ ట్యూబ్. డిప్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ద గ్లాస్ ట్యూబ్ ఇంటూ ఎ టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ లైమ్ వాటర్. సో ఇలా మనకు ఒక బెండ్ అయినటువంటి గ్లాస్ ట్యూబ్ని ఇలా మనకు లైమ్ వాటర్ ఉన్నటువంటి ఇంకొక టెస్ట్ ట్యూబ్లోకి ఇన్సర్ట్ చేయాలి. వాట్ చేంజెస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ లైమ్ వాటర్ అండ్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్స్ ఫర్ దిస్ చేంజ్ టు కలర్. మనం ఇంతకుముందు యాక్టివిటీలో ఏం చేసాం? లైమ్ వాటర్లోకి కార్బన్ డైఆక్సైడ్ పంపినప్పుడు ఏమవుతుంది? అది మిల్కీ వైట్గా కన్వర్ట్ అవుతుంది. సో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది. సో ఇక్కడ లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్గా ఎంతసేపటికి మారిందో మనము ఇక్కడ కూడా గమనించాలి. సో వాట్ డస్ దిస్ టెల్స్ అస్ అబౌట్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ఫర్మెంటేషన్. సో ఇప్పుడు మనకు ఈస్ట్ అనేది ఈ షుగర్ సొల్యూషన్లో పెరగడం వల్ల కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ గ్యాసెస్ ఇలా ఈ ట్యూబ్ ద్వారా వచ్చి మనకు లైమ్ వాటర్లో కలవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గ్యాసెస్ లైమ్ వాటర్తో మిక్స్ అవుతాయో అప్పుడు అది మిల్కీ వైట్గా చేంజ్ అవుతుంది. సో లైమ్ వాటర్ మిల్కీ చేంజ్ అవుతా ఉంది ఏంటి? ఏమర్థము? ఇక్కడ CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. అంటే ఇక్కడ ఈస్ట్ నుండి కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంది అని మనకు అర్థమవుతుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్తో పాటు కొద్దిగా టెంపరేచర్ కూడా మనకు ఇంక్రీజ్ అవ్వడం మనం గమనించవచ్చు. సో కార్బన్ డైఆక్సైడ్తో పాటు టెంపరేచర్ కూడా మనకు ఇంక్రీజ్ అవ్వడం మనం గమనించవచ్చు అన్నమాట. వాట్ వీ కన్క్లూడ్ ఫ్రమ్ దీస్ 2 యాక్టివిటీస్. మనం 2 యాక్టివిటీస్ ద్వారా ఏం నేర్చుకున్నాం? ఈ 2 యాక్టివిటీస్లో కూడా మనం బయటికి వదిలేటటువంటి గాలిలో
కార్బన్ డయాక్సైడ్ ఉంటుందని, ఈ కార్బన్ డయాక్సైడ్ లైమ్ వాటర్ని మిల్కీ వైట్గా కన్వర్ట్ చేస్తుంది అనే అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ న్యూట్రిషన్ ఇన్ ఆర్గానిజమ్స్ ఇన్ ద లాస్ట్ సెక్షన్స్. మనము ఈ చాప్టర్ ముందు సెక్షన్స్లో అంతా కూడా న్యూట్రిషన్ గురించి వివరంగా నేర్చుకోవడం జరిగింది. ద ఫుడ్ మెటీరియల్ టేకన్ ఇన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ సెల్స్ టు ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ వేరియస్ లైఫ్ ప్రాసెస్. మనం ఈ న్యూట్రిషన్ చాప్టర్లో ఏం నేర్చుకున్నాం? ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఫుడ్ మెటీరియల్ తీసుకుంటాయి. ఈ ఆర్గానిజమ్స్ తీసుకునే ఫుడ్ కాంప్లెక్స్గా ఉంటే అవి సింపుల్ సబ్స్టెన్సెస్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఏ కాంప్లెక్స్ మెటీరియల్న ఫైనల్గా సింపుల్ సబ్స్టెన్సెస్ లైక్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ గ్లూకోజ్ అంతా బ్లడ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్తుందో ఆ బ్లడ్ ద్వారా బాడీ మొత్తం సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే ఎనర్జీ అవసరం అవుతుందో ఆ సెల్స్లోకి ఈ గ్లూకోజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ సెల్స్లోకి గ్లూకోజ్ వెళ్ళిందో అక్కడ నుండి ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. సో సెల్స్లోకి వెళ్ళినటువంటి న్యూట్రియంట్స్ నుండి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే సెల్స్లో కొన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతాయో అక్కడ నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో సెల్స్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటటువంటి ఈ ప్రాసెస్నే మనము రెస్పిరేషన్, శ్వాసక్రియ అంటాము. సో రెస్పిరేషన్ అంటే ఏంటి? ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ప్రాసెస్. సో ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రాసెస్నే మనము శ్వాసక్రియ అంటాం. ఈ శ్వాసక్రియ ద్వారా రిలీజ్ అయినటువంటి ఎనర్జీ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్కి, వాటి యొక్క లైఫ్ ప్రాసెస్కి యూటిలైజ్ చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాము. డైవర్స్ ఆర్గానిజమ్స్ డూ దిస్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఈ శ్వాసక్రియ అనే ప్రక్రియ డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్గా ఉంటుంది. సమ్ యూజ్ ఆక్సిజన్ టు బ్రేక్ డౌన్ గ్లూకోజ్ కంప్లీట్లీ ఇంటూ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్. సమ్ యూజ్ అదర్ పాత్వేస్ దట్ డు నాట్ ఇన్వాల్వ్ ఆక్సిజన్. సో ఇక్కడ ఈ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ప్రాసెస్లో కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి అంటే గ్లూకోజ్ని కంప్లీట్గా కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ యూజ్ చేసుకొని గ్లూకోజ్ని కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసి కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ లేకుండా ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో కూడా మనకు ఈ గ్లూకోజ్ అనేది కంప్లీట్గా డిగ్రేడ్ అయ్యి కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ ఒకసారి ఫ్లో చార్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా చూడండి. గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ టు పైరువేట్. ఈ పైరువేట్ అనేది ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇథనాల్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ ఎనర్జీగా, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ లాక్టిక్ యాసిడ్ ప్లస్ ఎనర్జీగా, సో ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీగా, ఇలా మనకు డిఫరెంట్ మోడ్స్లో అది బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి వస్తుంది. ఏ ప్రాసెస్ ద్వారా వస్తుంది? రెస్పిరేషన్ ప్రాసెస్ ద్వారా వస్తుంది. ఇన్ ఆల్ కేసెస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఏ 6 carbon molecule into a 3 carbon molecule called pyruvate. సో ఇక్కడ మనం ఈ 3 పాత్వేస్ చూసాం కదా. ఈ 3 పాత్వేస్ కంటే ముందుగా ఈ గ్లూకోజ్ అనేది ఏంటి? 6 carbon మాలిక్యూల్. ఈ గ్లూకోజ్ అనేది 6 carbons ఉన్నటువంటి మాలిక్యూల్. ముందుగా ఈ 6 carbons ఉన్నటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్ 3 carbon మాలిక్యూల్స్ అయినటువంటి పైరువేట్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్నే మనము గ్లైకాలసిస్ అంటాము. సో ఈ గ్లైకాలసిస్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సైటోప్లాజం. ఈ గ్లైకాలసిస్ అనే ప్రాసెస్ సైటోప్లాజంలో జరుగుతుంది. ఎక్కడ ఉంటుంది సైటోప్లాజం? సెల్స్లో సైటోప్లాజం ఉంటుంది. ఆ సైటోప్లాజంలో మనకి గ్లైకాలసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది. గ్లైకాలసిస్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? 6 carbon మాలిక్యూల్స్ ఉన్నటువంటి గ్లూకోజ్ నుండి 3 carbon కాంపౌండ్స్ అంటే పైరువేట్ అనే సబ్స్టెన్స్ అనేవి వస్తాయి. ఫర్దర్ ద పైరువేట్ మే బి కన్వర్టెడ్ ఇంటూ ఇథనాల్ అండ్ కార్బన్ డయాక్సైడ్. దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఈస్ట్ డ్యూరింగ్ ఫర్మెంటేషన్. సో ఇలా మనకు వన్స్ పైరువేట్గా కన్వర్ట్ అయినట్టయితే ఈ పైరువేట్ అగైన్ ఇథనాల్ అండ్ కార్బన్ డయాక్సైడ్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్నే మనము ఫర్మెంటేషన్ అంటాము. సిన్స్ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, ఆక్సిజన్, ఇట్ ఈస్ కాల్డ్ anaerobic respiration.
సో ఈ ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్ ఆక్సిజన్ లేకపోతే కూడా జరుగుతుంది. సో ఆక్సిజన్ లేకపోతే కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని anaerobic రెస్పిరేషన్ అంటాము. anaerobic రెస్పిరేషన్ అని కూడా అంటాము. బ్రేక్ డౌన్ ఆఫ్ పైరువేట్ యూజింగ్ ఆక్సిజన్ టేక్స్ ప్లేస్ ఇన్ మైటోకాండ్రియా. సో ఇక్కడ మనకేంటి, ఇక్కడ చూడండి, గ్లూకోజ్, పైరువేట్. ఈ పైరువేట్ నుంచి ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్ అని ఎనర్జీగా రిలీజ్ అయింది. ఎక్కడ జరిగింది? అది ఈస్ట్లో జరిగింది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నాము? ఫర్మెంటేషన్ అంటున్నాము. ఓకే, నెక్స్ట్ బ్రేక్ డౌన్ ఆఫ్ పైరువేట్ యూజింగ్ ఆక్సిజన్ టేక్స్ ప్లేస్ ఇన్ మైటోకాండ్రియా. సో ఆక్సిజన్ ఉన్నప్పుడు ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా అంటే ఎక్కడ ఉంటుంది ఇది? దిస్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్సైడ్ ద సెల్. సెల్ లోపల మైటోకాండ్రియా అనే సెల్ ఆర్గనెల్ ఉంటుంది. ఈ మైటోకాండ్రియా లోపల ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దిస్ ప్రాసెస్ బ్రేక్ అప్ ద 3 కార్బన్ పైరువేట్ మాలిక్యూల్ టు గివ్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ మనకు ఈ ఆక్సిజన్ ఉన్నప్పుడు ఈ పైరువేట్ అనేది ఏమవుతుంది? 3 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. ద అదర్ ప్రోడక్ట్ ఈజ్ వాటర్. సో కార్బన్ డైఆక్సైడ్తో పాటు వాటర్ కూడా బయటకు రిలీజ్ అవుతుంది. సిన్స్ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్, ఇట్ ఈస్ కాల్డ్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఇక్కడ మనం పరిశీలించినట్టయితే పైన ఫర్మెంటేషన్ ప్రాసెస్కి ఆక్సిజన్ అవసరం ఉందా? లేదు. ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది, అంటే ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనము? ఏరోబిక్ రెస్పిరేషన్. సో ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏమి? ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగితే దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాము. ఆక్సిజన్ లేనప్పుడు జరిగితే దాన్ని anaerobic రెస్పిరేషన్ అంటాము. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దిస్ ఏరోబిక్ ప్రాసెస్ ఈజ్ లాట్ గ్రేటర్ దాన్ ఇన్ anaerobic ప్రాసెస్. సో ఇక్కడ మనం ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. anaerobic రెస్పిరేషన్లో చాలా లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఏరోబిక్ రెస్పిరేషన్లో మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద ఏరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎక్కువగా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. Sometimes when there is a lack of oxygen in our muscle cells, another pathway for the breakdown of pyruvate is taken. Here the pyruvate is converted into lactic acid, which is also a 3 carbon molecule. నెక్స్ట్ ఈ 2 పాత్వేసే కాకుండా ఒక్కొక్కసారి మన మజిల్ సెల్స్లో ఈ పైరువేట్ అనేది లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ పైరువేట్ అనేది లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుందో మన కండరాల్లో నొప్పులు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దిస్ బిల్డప్ లాక్టిక్ యాసిడ్ ఇన్ అవర్ మజిల్స్ డ్యూరింగ్ సడన్ యాక్టివిటీ కాజెస్ క్రాంప్స్. సో జనరల్గా మనం ఏదైనా 1 కిలోమీటర్, ఒక 2 కిలోమీటర్స్ నడిచినట్టయితే మనకు కాళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకు వస్తాయి? అక్కడ మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మన మజిల్ సెల్స్కి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది అందదు. ఎప్పుడైతే సఫిషియంట్ ఆక్సిజన్ అందదో అప్పుడు మన మజిల్ సెల్స్ ఏం చేస్తాయి? ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ని జరుపుకుంటాయి. ఎప్పుడైతే రెస్పిరేషన్ జరుపుకుంటాయో ఆక్సిజన్ సఫిషియెంట్గా అందదో అప్పుడేమవుతుంది? పైరువేట్ అనేది లాక్టిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. సో లాక్టిక్ యాసిడ్గా ఫామ్ అయిందంటే మనకు కాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం గమనించాము? గ్లూకోజ్ అనేది పైరువేట్గా మారుతుంది. ఈ పైరువేట్గా మారినటువంటి ఈ 3 కార్బన్ మాలిక్యూల్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీగా మారుతుంది. ఇన్ మజిల్ సెల్స్లో లాక్టిక్ యాసిడ్ ప్లస్ ఎనర్జీగా మారుతుంది. అదే ఆక్సిజన్ ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్లస్ ఎనర్జీగా మారుతుంది. సో ఎప్పుడైతే ఆక్సిజన్ ఉంటుందో ఈ ఆక్సిజన్ సమక్షంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ లేనప్పుడు లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ద ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ సెల్యులర్ రెస్పిరేషన్ ఈజ్ ఇమీడియట్లీ యూజ్డ్ టు సింథసైజ్ ఏ మాలిక్యూల్ కాల్డ్ ఏటీపీ. ఏదైతే ఎనర్జీ ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ ద్వారా రిలీజ్ అవుతుందో ఆ ఎనర్జీ అంతా కూడా ఏటీపీ అనే మాలిక్యూల్స్ ఫామ్లో మనకు కన్వర్ట్ అవుతుంది. విచ్ ఈజ్ యూజ్డ్ టు ఫ్యూయల్ ఆల్ అదర్ యాక్టివిటీస్ ఇన్ ద సెల్స్. సో సెల్స్లో అవసరమైనటువంటి శక్తి ఏటీపీ ఫామ్లో యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ దిస్ ప్రాసెస్ ఏటీపీ ఈజ్ బ్రోకన్ డౌన్ గివింగ్ రైజ్ టు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ కెన్ డ్రైవ్ ద ఎండోథెర్మిక్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సెల్స్. సో సెల్స్లో ఏదైతే ఎనర్జీ అవసరం అవుతుందో ఆ ఎనర్జీ అవసరమయ్యేటటువంటి సెల్స్ అన్నిటికీ కూడా ఈ ఏటీపీ ఫామ్లో నిల్వ ఉన్నటువంటి ఎనర్జీ ఉపయోగపడుతుంది. అందుకే మనము ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అన్నాం. ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అంటే ఏమి? ఏదైనా రియాక్షన్కి మనం ఎనర్జీ ఇచ్చినట్టయితే ఆ రియాక్షన్ జరిగితే దాన్ని ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటాము. ఓకే, సిన్స్ ద ఏరోబిక్ రెస్పిరేషన్ pathway depends on oxygen, aerobic organisms need to ensure that there is a sufficient intake of oxygen. సో ఇక్కడ మనము ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏం చెప్పుకున్నాం?
ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిజన్ ఉంటేనే ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే ఆక్సిజన్ ఉన్నప్పుడే ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుందో ఏరోబిక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది వాటికి అవసరం అవ్వాలి. వీ హ్యావ్ సీన్ దట్ ప్లాంట్స్ ఎక్స్చేంజ్ గ్యాసెస్ త్రూ స్టొమాటా అండ్ ద లార్జ్ ఇంటర్సెల్లర్ స్పేసెస్ ఎన్షూర్ దట్ ఆల్ ద సెల్స్ ఆర్ కాంటాక్ట్ విత్ ఎయిర్. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్లాంట్స్లో స్టొమాటోస్ ఉంటాయి. ఈ స్టొమాటోస్ ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్సెల్లర్ స్పేసెస్ అంటే మనకు స్టెమ్స్ రూట్స్లో మనం తీసుకున్నట్టయితే ఇంటర్సెల్లర్ స్పేసెస్ ఉంటాయి. ఈ ఇంటర్సెల్లర్ స్పేసెస్ అంటే ఏంటి, సెల్కి మధ్య గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్స్ ద్వారా డైరెక్ట్గా ఎయిర్ అనేది లోపల ఉండే ఎయిర్ బయటికి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల సఫిషియెంట్గా ఆక్సిజన్ అనేది సెల్స్కి అందుతుంది. కాబట్టి ఈ సెల్స్ అన్నీ కూడా ఏరోబిక్ రెస్పిరేషన్ ప్రాసెస్ని జరుపుకుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఆర్ ఎక్స్చేంజ్డ్ బై డిఫ్యూజన్ హియర్. సో ఇలా మనకు స్టొమాటాస్ ఈ ఇంటర్సెల్లర్ స్పేసెస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనేది డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్కి కార్బన్ డైఆక్సైడ్ అవసరం అవుతుంది. ఎందుకు, ఫోటోసింథసిస్ కోసం. సో ఫోటోసింథసిస్ జరుపుకునేటప్పుడు ఏమవుతాయి, కార్బన్ డైఆక్సైడ్ స్టొమాటో ద్వారా ప్లాంట్ సెల్లోకి వెళ్తుంది. అదే రెస్పిరేషన్ జరిగినప్పుడు ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి. సో అప్పుడేమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని స్టొమాటో ద్వారా బయటకు పంపుతాయి, ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటాయి. సో అదేవిధంగా ఇంటర్సెల్లర్ స్పేసెస్లో కూడా రెస్పిరేషన్ జరిగినప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాయి, ఫోటోసింథసిస్కి అవసరమైనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. సో ఇలా మన గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది లీవ్స్లో స్టొమాటోస్ ద్వారా, స్టెమ్స్ రూట్స్లో ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ద్వారా జరుగుతుంది. సో ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ కూడా మనకి ఇలా కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేయడంలో డిఫ్యూజన్ ప్రాసెస్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. దే కెన్ గో ఇన్ టు సెల్స్ ఆర్ అవే ఫ్రమ్ దెమ్ అండ్ అవుట్ ఇన్ టు ద ఎయిర్. ద డైరెక్షన్ ఆఫ్ డిఫ్యూజన్ డిపెండ్స్ అపాన్ ద ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అండ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ప్లాంట్స్. సో ఈ ఎక్స్చేంజ్ కూడా మనకు ప్లాంట్ యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్ నైట్ వేర్ there is no photosynthesis occurring, CO2 elimination is the major exchange activity going on. During the daytime, CO2 generated during respiration is used up for the photosynthesis. Hence, there is no CO2 release. Instead, oxygen release in the major event at this time. సో ఎప్పుడైతే ఫోటోసిస్ జరుగుతుందో అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అవసరం అవుతుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే రెస్పిరేషన్ జరుగుతుందో అప్పుడు ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది. ప్లాంట్ యొక్క అవసరాన్ని బట్టి ఫోటోసింథసిస్ జరిగితే కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తుంది, రెస్పిరేషన్ జరిగితే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. సో బయటకి ఏమొస్తుంది, ఫోటోసింథసిస్ జరిగితే ఆక్సిజన్ బయటకు వస్తుంది, రెస్పిరేషన్ జరిగితే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఇలా మనకు ప్లాంట్స్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది అవసరాన్ని బట్టి జరుగుతుంది. Animals have evolved different organs for the uptake of oxygen from the environment and for getting rid of carbon dioxide produced. అనిమల్స్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపడానికి, ఆక్సిజన్ లోపల తీసుకోవడానికి డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డెవలప్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. టెరెస్ట్రియల్ animals can breathe the oxygen in the atmosphere, but animals that live in water need to use the oxygen dissolved in water. Terrestrial animals can breathe the oxygen in the atmosphere. సో మనం భూమిపైన పెరిగేటటువంటి అనిమల్స్ అన్నీ కూడా ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే వాటర్లో ఉన్నటువంటి అనిమల్స్ అన్నీ కూడా వాటర్లో డిజాల్వ్ అయినటువంటి ఆక్సిజన్ని తీసుకోవడం జరుగుతుంది. నౌ లుక్ అట్ సీ దిస్ యాక్టివిటీ 5.6. మనం ఈ యాక్టివిటీ 5.6ను ఒకసారి చూద్దాం. అబ్జర్వ్ ఫిష్ ఇన్ అక్వేరియం. దే ఓపెన్ అండ్ క్లోజ్ దేర్ మౌత్స్ అండ్ ద గిల్ స్లిట్స్ బిహైండ్ దేర్ ఐస్ ఆల్సో ఓపెన్ అండ్ క్లోజ్. మనం అక్వేరియంలో ఫిష్ అబ్జర్వ్ చేసినట్టయితే అది మౌత్తో పాటు కళ్ళు వెనకాల కొద్దిగా గిల్స్ అని ఉంటాయి. అవి కూడా మనకేమవుతుంది, కంటిన్యూస్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆర్ ద టైమింగ్స్ ఆఫ్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద మౌత్ అండ్ గిల్స్ కోఆర్డినేట్ ఇన్ సమ్ మేనర్. అవి కూడా ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే అవి కూడా ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో జరుగుతూ ఉంటాయి. సో మీరు ఒకవేళ గమనించకపోతే ఒకసారి గమనించండి. కౌంట్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ద ఫిష్ ఓపెన్ అండ్ క్లోజెస్ ఇట్స్ మౌత్ ఇన్ ఏ మినిట్. ఒక మినిట్కి ఎన్నిసార్లు క్లోజ్ చేస్తుందో మౌత్, ఎన్నిసార్లు ఓపెన్ చేస్తుందో మీరు ఒకసారి గమనించండి. కంపేర్ దిస్ టు ద నంబర్ ఆఫ్ టైమ్స్ యూ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ ఇన్ ఏ మినిట్. సో ఆ ఫిష్ ఎన్నిసార్లు మౌత్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంది, మనం ఎన్నిసార్లు బ్రీతింగ్ తీసుకుంటాము, బ్రీతింగ్ బయటకు వెళ్తాము కౌంట్ చేసుకున్నట్టయితే, రెండు కంపేర్ చేసినట్టయితే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. Since the amount of dissolved oxygen is fairly low compared to the amount of oxygen in the air, the rate of breathing in aquatic organisms is much faster than that is seen in terrestrial organisms. మనకైతే ఆక్సిజన్ ఎయిర్లో
చాలా ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ అవైలబిలిటీ ఉంటుంది. ఎంత ఉంటుంది ఆక్సిజన్ అవైలబిలిటీ? అప్రాక్సిమేట్లీ 21% ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎయిర్. అయితే మనకు వాటర్లో అంత ఆక్సిజన్ అవైలబిలిటీ ఉండదు. సో ఆక్సిజన్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆక్వాటిక్ అనిమల్స్ లైక్ ఫిషెస్ అన్నీ కూడా ఎక్కువ సార్లు ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఫిషెస్ మనము తీసుకున్నట్టయితే మనకంటే ఫిషెస్ ఎక్కువ సార్లు బ్రీతింగ్ తీసుకోవడం మనం గమనించవచ్చు. ఫిషెస్ టేక్ ఇన్ వాటర్ త్రూ దేర్ మౌత్ అండ్ ఫోర్స్ ఇట్ పాస్ట్ ద గిల్స్ వేర్ ద డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈజ్ టేకెన్ అప్ బై ద బ్లడ్. సో ఈ ఫిషెస్ ఏం చేస్తాయి? మౌత్ ద్వారా వాటర్ని తీసుకొని వాటిని వెనకాలకు పంపిస్తాయి. వెనకాల గిల్స్ ఉంటాయి, ఆ గిల్స్ ద్వారా వాటర్ ఫిల్టర్ అయ్యి ఆ వాటర్లో ఉండే ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది. మళ్ళీ వాటర్ అనేది ఆ గిల్స్ ద్వారా బయటకు వస్తుంది. సో ఇలా మనకు ఫిషెస్లో రెస్పిరేషన్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవ్వడం మనం గమనించవచ్చు. టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ యూజ్ ద ఆక్సిజన్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఫర్ రెస్పిరేషన్. సో ఈ టెరెస్ట్రియల్ అనిమల్స్ అంటే ఏంటి? భూమి పైన ఉన్నటువంటి, అంటే వాటర్లో కాకుండా భూమి పైన నివసించే ఆర్గానిజమ్స్లో మనకు అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ని తీసుకుంటాయి. ఆ ప్రాసెస్నే మనం రెస్పిరేషన్ అంటున్నాం. దిస్ ఆక్సిజన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ డిఫరెంట్ అనిమల్స్. సో ఈ రెస్పిరేటరీ ఆర్గాన్స్ కూడా డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్గా ఉంటాయి. ఆల్ దీస్ ఆర్గాన్స్ హ్యావ్ ఎ స్ట్రక్చర్ దట్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా విచ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆక్సిజన్ రిచ్ అట్మాస్ఫియర్. ప్రతి ఆర్గానిజంలో కూడా ఏదైతే రెస్పిరేషన్కి ఉపయోగపడతాయో ఆ ఆర్గాన్స్లో ఉన్నటువంటి సెల్స్ సాధ్యమైనంత వరకు ఆక్సిజన్కి ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఉంటుంది. సిన్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ టు టేక్స్ ప్లేస్ అక్రాస్ దిస్ సర్ఫేస్ ఈజ్ వెరీ ఫైన్ అండ్ డెలికేట్. సో ఏదైతే ఆక్సిజన్కి బయట వైపుకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో అది చాలా డెలికేట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ సర్ఫేస్ ఇట్ ఈస్ యూజువల్లీ ప్లేస్డ్ విత్ ఇన్ ద బాడీ. సో దెర్ హ్యావ్ టు బి ప్యాసేజ్ దట్ విల్ టేక్ ఎయిర్ టు దిస్ ఏరియా. సో ఈ ఏదైతే రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అవుతాయో ఆ ప్రాసెస్ చాలా డెలికేట్గా పల్చుగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా బయటకు కనపడితే ఏమవుతుంది? డ్యామేజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఇవి ఆర్గానిజం లోపల ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో అరేంజ్ అయ్యి ఇవి బాడీతో ప్రొటెక్ట్ చేయబడి ఉంటాయి. ఇన్ అడిషన్ దెర్ ఈస్ ఎ మెకానిజం ఫర్ మూవింగ్ ద ఎయిర్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఏరియా వేర్ ద ఆక్సిజన్ ఈస్ అబ్జార్బ్డ్. సో ఇలా మనకు రెస్పిరేటరీ ఆర్గాన్స్కి ఎలా ఆక్సిజన్ అందాలి, ఎలా కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావాలి, ఇలాంటి మెకానిజం కూడా ప్రతి ఆర్గానిజంలోనూ డిఫరెంట్గా మనము గమనించవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనము హ్యూమన్ బీయింగ్స్లో రెస్పిరేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకి మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.